హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను వినాయక చవితి రోజు మనం ఇంట్లోనే ఈజీగా వరిపిండితో కలర్ఫుల్గా వినాయకుడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అది కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు వరకు వరిపిండిని తీసుకోండి. అందులో వేడి నీళ్ళను వేసి ఇలా మిక్స్ చేసుకోండి. స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టి 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల మన పిండి అనేది మనం విగ్రహం తయారు చేసేటప్పుడు ఎలా చేస్తే అలా మోల్డ్ అవుతుందన్నమాట, వేడి నీళ్ళని వాడడం వల్ల. తర్వాత ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా పిండిని గట్టిగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా అంతా పిండి ముద్దలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసుకోండి. ఆయిల్ వేయడం వల్ల మనం విగ్రహం చేసేటప్పుడు ఎలాంటి పగళ్ళు రాకుండా నీట్గా మార్బుల్తో చేసినట్టుగా వస్తుందన్నమాట విగ్రహం. తర్వాత ఇలా కొద్దిగా పిండి ముద్దలను సపరేట్గా 2 వేర్వేరు ప్లేట్లోకి తీసుకోండి. ఇలా ఒక ప్లేట్లో కొంచెం ఎక్కువగా, ఒక ప్లేట్లో కొంచెం తక్కువగా తీసుకోవాలి. తక్కువగా తీసుకున్న పిండి ముద్ద పైన కొద్దిగా పసుపు వేయండి. ఇంకో పిండి ముద్ద పైన ఫుడ్ కలర్ కానీ లేదంటే కుంకుమతో కానీ ఇలా వేసి మిక్స్ చేసుకోండి. అంతా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి 2 ముద్దలని. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత విగ్రహం అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేసేయండి. కాకపోతే మీరు ఒక కలర్ ముట్టుకున్నప్పుడు వాష్ చేసుకొని తర్వాత రెండో కలర్ని ముట్టుకోండి, లేదంటే విగ్రహం అనేది కలర్ అంటుకుంటుందన్నమాట.
ఇలా ఫైనల్గా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దంతాల కోసం ఇలా అగ్గిపుల్లల్ని పెట్టేసుకోండి. ఇక్కడ ఐస్ కోసం నేను ఐలైనర్ యూజ్ చేశాను. ఇంకా మనకు బొజ్జ వినాయకుడు పూజ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అంతేకాకుండా కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది. ముందు మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.